నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ధ్యానం చేసేవారి మైండ్ ఎలా ఉంటుంది, లేకుంటే నార్మల్గా ఉండేటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అడుగుదాం అనుకున్నానండి. చూసే మా వ్యూవర్స్ ధ్యానం చేసేవారి మైండ్ సెట్ అండ్ చేయని వారి మైండ్ సెట్లు ఎలా ఉంటాయని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ధ్యానం చేసేవారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ చేయని వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను కొత్త న్యూ టాపిక్ తీసుకోవాలని అనుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం అండి. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అమ్మవారి స్వామి వాళ్ళ అనుగ్రహం మీకు సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయబడుతుంది కాబట్టి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము ఒక లలిత సహస్రనామము రోజులాగానే తీసుకుందాము. ఓం ఐం హ్రీం శ్రీం మహాయోగీశ్వరేశ్వరి అయిన మహా అనే నామాన్ని మనం తీసుకుందామండి. జగన్మాత కరుణ పొందిన వారు యోగులు, అట్టి యోగులలో యోగీశ్వరులు త్రిమూర్తులు. యోగీశ్వరులందరికీ ఈశ్వరి అయిన మాత యోగీశ్వరేశ్వరి శ్రీమాత లలిత. యోగ సాధనకు 3 మార్గములు: భక్తి మార్గ, కర్మ మార్గ, జ్ఞాన మార్గములు. ఏ మార్గమును సాధన చేసి అనుసరించిన జగన్మాత సాన్నిధ్యము అత్యంత సులభము. హఠయోగ సాధనతో కుండలిని శక్తిని జాగృతము చేసి సుషుమ్నా నాడిలో షట్చక్ర భేదనతో సహస్రార చక్రములో జగన్మాత దర్శనము పొందిరి యోగులు. జగన్మాత దర్శనము పొందిరి యోగులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, ధ్యానం చేసేవారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చేయని వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. నేను మా వ్యూవర్స్ తరపున కొంతమందికి ఉండేటువంటి సందేహాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. మీరు ధ్యానం చేసేటువంటి వారి మైండ్ సెట్కి అండ్ చేయని వారి మైండ్ సెట్కి తేడాలు ఏంటివో చెప్పగలరని నేను అడుగుతున్నాను. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. ఓ, అది చేసేవారిది, చేయని వారిది. చేసేవారిది, చేయని వారిది. చేసేవారిది, ఓ, చేయని వారిది. థ్యాంక్ యూ సో మచ్. చేసేవారిది, చేయని వారిది. చేసేవారిది, చేయని వారిది. చేసేవారిది, చేయని వారిది. ఓకే అండి, బాగుంది. అసలు తమాషగా ఉంది ఇది రీడింగ్. నాకెందుకో ఇలా తీసుకోవాలనిపించింది. 6 కార్డ్స్ అండి. అక్కడ 6, ఇక్కడ 6 తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయండి. మీరు చూసి వదిలేయండి. మీకు చూడాలనిపిస్తే చూడండి, జస్ట్ ఓకే ఇట్లా చూడండి అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. దాదాపు ఇక్కడ పాజిటివ్గానే కనిపిస్తుంది చేసేవారు.
అయితే ధ్యానము ధ్యానంలోకి వీళ్ళు ఎందుకు వస్తారంటే నిద్ర ఏదో చాలా బాధలు సఫరింగ్స్, జీవితంలో పడలేనటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యక్తుల వల్ల స్ట్రగుల్స్, ఇలాంటివి అంటే విపరీతమైనటువంటి బాధల వల్ల ఆ బాధల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అలాంటి వ్యక్తులు ధ్యానంలోకి వచ్చారు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఈ ధ్యానం చేస్తే నిద్రలేని రాత్రులు గడపకుండా సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి భగవంతుని దగ్గరికి వెళ్ళడము, అక్కడ సత్సంగత్యం వల్ల మంచి వ్యక్తులు పరిచయం కావడము, ఈ డిప్రెషను, డిసప్పాయింట్మెంట్, నిద్రలేనితనము, ఆ బాధ, జీవితంలో ఈ కష్టాలు నష్టాలు అన్నిటి నుంచి బయటపడడానికే ధ్యానము వాళ్ళకి మార్గమయ్యింది అన్నట్లు సిచ్యువేషన్. అంటే ధ్యానానికి వచ్చిన వాళ్ళు, సత్కర్మలు చేసేవాళ్ళు, సత్సాంగత్యాలు చేసే వాళ్ళంతా ఒకప్పుడు ఇలాంటి పొజిషన్ నుంచి బయటపడిన వ్యక్తులు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. ఈ చేసే వ్యక్తులు ఏమైతుందంటే సొల్యూషన్ ఆలోచిస్తున్నారు, ఎలా ఫలాని మనిషి ఎలా కాపాడాలి ఆ మనిషిని అని చెప్పేసి ఇలాంటి వ్యక్తుల గురించి ఏదో ఒకటి ఆ మనిషికి సొల్యూషన్ ఇద్దాము. డబ్బు గురించా, లేకుంటే ఆరోగ్యం గురించా, లేకుంటే ఇంట్లో వ్యక్తుల గురించా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ గురించా మనం ఏదైనా సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి మీకు మంచి చేయడానికి కొంతమంది వ్యక్తులు మాట్లాడి వాళ్ళు మీకు ఒక భగవంతుని రూపంలో మీ దగ్గరికి వచ్చి మీకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుందండి. ఒక మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కానీ మీరు కానీ ఒక ప్రేమను పంచేటువంటి మంచి వ్యక్తులండి. అందుకే మంచి వ్యక్తులకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. మీరు చాలా ప్రేమమూర్తులు. ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే అస్సలు తట్టుకునే వాళ్ళు కాదు. మీ కష్టమే ఇంకొకరికి వచ్చింది అంటే మీరు ఊరుకోరు, రానివ్వరు కూడా. మీ పక్కన ఉంటే మీ రిలేటివ్స్ కానీ, మీ తోబుట్టువులకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కష్టపడ్డా సరే మీ కష్టం ఇంకోరికి రాకుండా చూస్తారండి. అంత ప్రేమమూర్తులు మీరు ప్రేమను పంచేటువంటి వ్యక్తులండి. మీరు ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ప్రేమామృతాన్ని పంచుతూనే ఉంటారు ఇతరులకు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి. మీరు ఒక రాజు రాణి లాంటి పర్సను, అంటే డబ్బు చాలా బాగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకు అన్నీ సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తుంది. ఒక మేలు శిఖరంపై మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక రాణి హోదా, రాజు హోదాను మీకు ఇస్తుంది స్పిరిచువల్ పరంగా వెళ్తే అన్నట్లు యూనివర్స్ మనకు సజెషన్స్ చెప్తుందండి. ఇది యూనివర్స్ని నేను అడిగిన క్వశ్చను, ఇది ఆన్సరు. అగో ఒక 10 మందికి జ్ఞానాన్ని పంచే వ్యక్తుల్లో కానీ, లేకుంటే ధనాన్ని పంచేటువంటి వ్యక్తులు కానీ, దాన ధర్మ కర్మలు సత్కర్మలు చేసేటువంటి వ్యక్తులు కానీ, సత్సాంగత్యంగా ఉండేటువంటి వ్యక్తులుగా మీరు రూపొందుకుంటారండి. ఎప్పుడు ఒక ఇచ్చే తత్వం, పంచే తత్వం, జ్ఞానాన్ని మీరు స్ట్రెంత్ అవుతూ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ చాలా హెల్ప్ఫుల్ నేచర్తో మీరు ఉన్నట్లు, మీరు సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్స్ మీ దగ్గర ఒక 10 మంది అంటే ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళని మీతో పాటు ఒక 10 మందిని ఆర్థికంగా కానీ, ఏది రిలేషన్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, గౌరవ మర్యాదల పరంగా కానీ ఒక మంచి స్పిరిచువల్ జర్నీలో మిమ్మల్ని మీరు మీతో పాటు ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా మీరు వాళ్ళకి తోడు నీడై ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా డబ్బు సమకూరే మార్గాలు మీరు వాళ్ళకి చూపించి ఒక మంచి పర్సన్గా మీరు రూపొందుకుంటారు స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి. యూనివర్స్కి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ మీరు మాత్రము
ఒక మంచి దేవుని ఆశీస్సులతో ఎన్ని ఉన్నా భగవంతుడు మీకు తోడై ఉంటాడు. భగవంతుని ఆశీస్సులు మీకు కంపల్సరీ ఉంటాయని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. చాలా బాగుంది. స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి మంచి హోదాకి భగవంతుని లాస్ట్కు మీరు చేరుకునేది కూడా భగవంతుని సాన్నిధ్యానికి మీరు చేరుకుంటారు. ధ్యానంగా ఉండేటువంటి పర్సన్స్ ఏంటంటే సత్కర్మలు చేయడం వల్ల సత్సాంగత్యం వల్ల మీరేంటంటే లైఫ్ చివరికి భగవంతుని చేరువకు దగ్గర అవుతారు అనేది భగవంతుడు తన లోపలికి మిమ్మల్ని స్వీకరిస్తాడు అని చెప్పేసి ఇది రీడింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు చూడాలనిపిస్తే చూడండి. ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటాను. ఇది చేయని వాళ్ళ యొక్క ఇదండి రీడింగ్ ఇది. అయితే ధ్యానం చేయని వాళ్ళది ఏంటంటే ఎప్పుడు ఈ టవర్ కార్డ్ వచ్చిందంటే ఈ ధ్యానం చేయని వాళ్ళు ఏమైతే ఎప్పుడు గొడవల గురించి ఆలోచిస్తారు అన్నట్లు. వీళ్ళ మైండ్ స్టెబిలిటీ మాత్రం ఉండదు. వీళ్ళు గొడవల గురించే ఆలోచిస్తారు. మైండ్ స్టెబిలిటీ ఉండదు. ఎప్పుడు వీళ్ళు ఇది అనరి, వాళ్ళు అదనరి, వాళ్ళు ఇది ఎక్కిపోయి వాళ్ళు అదే ఎక్కిపోయి, నేను కష్టపడితే నేను వాళ్ళ వల్ల ఇంత నష్టపోతే వాళ్ళకి ఇంత కష్టం చేస్తే ఎప్పుడు ఇవే ఆలోచనలు తప్ప ఎప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గొడవలతోటే ఉంటుంది అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి వస్తుందండి. అంటే ఒక స్టెబిలిటీ ఆలోచనలు మాత్రం ఉండవు. ఒక నిమిషానికి 10 ఆలోచనలు రావడము, ఆ ఆలోచనలతోటి ఏదేదో ఎదుటి వ్యక్తులను అనేయడం, కోపము, చిరాకు, డిసప్పాయింట్మెంటు, డిప్రెషను, వీళ్ళైతే ఎంత వాళ్ళని పలకరిస్తే అయిపోయి గొడవలే ఉంటాయి అన్నట్లు. వాళ్ళొక మెచ్యూరిటీ పర్సన్స్ అయితే కాదు అన్నట్లు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళు ఇట్లా చేసిరి వాళ్ళు అట్లా చేసిరి అని చెప్పేసి ఓవర్ థింకింగ్ చేయడం తప్ప వీళ్ళకి ఇంకా నేనేం చేసిన వాళ్ళకి అనేటువంటిది వీళ్ళు చెయ్యరు అసలు. వాళ్ళ నుంచి అది వచ్చేది రాలేదు. వీళ్ళు నేను ఇంత చేస్తే వాళ్ళు నాకేమి ఇవ్వలేదు, నేను వీళ్ళ సైడ్ మాట్లాడితే వీళ్ళు నా దిక్కు మాట్లాడలేదు, వాళ్ళంత చూస్తా వీళ్ళంత చూస్తా, వాళ్ళు ఇట్లా చేసిరి వాళ్ళు అట్లా చేసిరి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే స్టెబిలిటీగా ఉండి ఎప్పుడు గొడవలు. అది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా మన చుట్టుపక్కల అప్పుడప్పుడు చూస్తుంటాం కదండి ఒక కాంప్లికేటెడ్ జనాలు. ఇప్పుడు మీడియాలలో కానీ ఏదో చుట్టుపక్కలలో కానీ ఉన్న మంచిని వాళ్ళు ఎప్పుడైనా స్వీకరిస్తారా? ఎప్పుడు స్వీకరించరు. ఎప్పుడు ఇది ఇట్లా జరిగిందంట, ఆడ అట్లా జరిగిందంట, ఇది అంటే అదంట అంటే మంచివి వాళ్ళ కళ్ళల్లో పడవు. ఎప్పుడున్నా ఇలాంటి వ్యక్తులకు ఏవో గొడవలు, వాటి గురించి గిట్లయిపోయాసుడు, సమాజం అట్లయిపోయాసుడు. ఎంతమంది వ్యక్తులు కనపడరండి మనకు, వినపడతారు కనపడతారు. అలాంటి వ్యక్తులు అంటే అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి స్పిరిచువల్ జర్నీ టచింగ్ లేదు అని అర్థం. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను, డబ్బును, గౌరవాన్ని ఆశిస్తారు తప్ప వాళ్ళు ఎవరికి అందించరు. వాళ్ళు ఎదుటి వ్యక్తి నన్ను గౌరవించాలి, నాకు డబ్బు ఇవ్వాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను తక్కువ చూడొద్దు అనేటువంటిదే ఉంటుంది వీళ్ళ ఆలోచన. వాళ్ళు మాత్రం ఎవరికి ఇవ్వరు. అలాంటి పర్సన్స్ అన్నట్లు చెప్తుంది యూనివర్సు. కాకపోతే వీళ్ళకి అప్పుడప్పుడు ప్రేమ పొంగుకొస్తుంది. ప్రేమమూర్తులు అంటే వాళ్ళ వరకు అప్పటికి పొంగుకొస్తుంది. మళ్ళీ ప్రేమ పూరితంగా ఉంటారు కంపల్సరీ. ప్రేమపూరితంగా ఉండి అంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది. కాకపోతే స్పిరిచువల్ జర్నీ లేకపోతే ఏమవుతుందంటే అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయేటువంటి తత్వం అయితే వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ప్రేమ ఉంటుంది, లోపల ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళ అర్థం స్పిరిచువల్ జర్నీలు అయితే ఇదంతా మన మంచికే, ఏది జరిగినా అదో స్టెబిలిటీ కావడానికి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ స్పిరిచువల్ జర్నీ లేకపోతే ఇంత ప్రేమ ఉన్నా కానీ ఆడ బూడిదల పన్నీరు పోసినట్లే అవుతుంది అన్నట్లు. వేరే వాళ్ళ ఈయనకి ఒకటే ఆశిస్తారు. ఈయన వాళ్ళ లోపల
అమితమైనటువంటి ప్రేమ ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్కి కానీ గొడవలకి కానీ వాళ్ళు ప్రేమమూర్తులు అన్న సంగతి పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడు గొడవలు పడతారు అనేటువంటిది ఉందండి. వీళ్ళెప్పుడు వీటి కోసం పోరాడుతుంటారు. ఏంది డబ్బు కానీ సంపద కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అన్నిటి కోసం వీళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు, ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. వీళ్ళు సమృద్ధిగా ఉండడానికి అంత తక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఇవన్నీ సంపాదించాలి అంటే మన లైఫ్ ఏదో విధంగా మారాలి అనేటువంటిది ఆలోచన అయితే వస్తుంది. వాళ్ళు కూడా తప్పకుండా స్పిరిచువల్ జర్నీకి మారుతారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇలాంటి ఎంత గొడవలు పడ్డా ఎంత చేసినా కానీ వీళ్ళు వచ్చేది కూడా ఎక్కడ భగవంతుని ఒడిలోకే రావాల్సింది అన్నట్లు. అంటే వీళ్ళు ఎంతవరకు ఉన్నా చివరి క్షణం వరకైనా అయ్యో తండ్రి శివయ్య అనుకోవాల్సిందే అన్నట్లు యూనివర్స్ మనకు చెప్తుందండి. మళ్ళీ మీకు ఎంతవరకు ఇవన్నీ కావాలంటే తప్పకుండా లైఫ్ చేంజ్ చేసుకొని నేను కూడా స్పిరిచువల్ జర్నీలో పరిగెడితే నేను కూడా స్థిరపడవచ్చు అనే ఆలోచనతోటి వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా స్పిరిచువల్ జర్నీకి మారవలసిందే. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ చేరుకోవాల్సిందే కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అగో వీళ్ళు ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు కానీ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ హార్డ్ వర్క్ అయితే చేస్తారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మారిన తర్వాత వీళ్ళు స్పిరిచువల్ జర్నీకి స్పీడప్ అయ్యి పోతారు. ఎంతవరకు ఉన్నా భగవంతుని ఆశీస్సులు మనకు ఉండాలి. ఇక్కడ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ టైం మారబోతుంది అనేది ఉంది. ఈ టైం ఇక్కడ స్పిరిచువల్ జర్నీకి మారబోతుంది అన్నట్లు. ఇది హార్డ్ వర్క్ చేస్తారు, అప్పుడు నిజాయితీగా సిన్సియర్గా పని చేసుకోవడం అయితే చేస్తారని చెప్పి యూనివర్స్ మనకు సజెషన్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీకు ఈ రీడింగ్ నచ్చిందా లేదా చెప్పండి అండి. నేను అందరిలా కాకుండా స్పిరిచువల్ జర్నీ పరంగా సరే అడుగుదాము, ఈ క్వశ్చన్స్ తార్కికంగా ఉండేటువంటి ప్రశ్నలు అడగాలని చెప్పేసి అడిగానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో లలిత సహస్రనామాలు పెడుతున్నాము. మీకు ఎలా అనిపించిందో పెట్టండి. ఎవరు మీ అభిప్రాయాలు తెలియపరచట్లేదండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి. యూనివర్స్ రీడింగ్ మంచిగా ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండునుగాక. లైక్ చేయండి అండి. లైక్ చేస్తే వీడియో స్ప్రెడ్ అవుతుందంట అండి. లైక్లు ఎక్కువ వస్తాయి. ఒక లైకే కదండి. ఎస్, మీరు స్పిరిచువల్ జర్నీకి చేంజ్ అయ్యి ముందుకు వెళ్తారు. లైఫ్ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తారు అనేది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే వస్తుంది అని చెప్పి యూనివర్స్ మనకు చెప్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే టైం మారబోతుంది అన్నట్లు. సాడ్ టైం ఉన్న వాళ్ళు గుడ్ టైంకి మారబోతున్నారు. వాళ్ళ లైఫ్లోకి కూడా అన్నీ వస్తాయి అన్నట్లు యూనివర్స్ మనకు చెప్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు ఒక 10 మందికి మీరు కూడా స్పిరిచువల్ జర్నీకి వచ్చినాక తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారు. హెల్ప్ఫుల్ పీపుల్ అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. లుక్ ఫర్ ఏ సైన్, భగవంతుడు మీకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు, అవి గమనించమని చెప్తుంది. ఏంజల్స్ ఇచ్చేటువంటి సైన్లు అంటే ఇట్లా మనకు చిన్నగా చెప్తున్న యువర్ రెడీ టు, ఇవన్నీ చూడండి అండి. మంచిగా వచ్చింది. ఎస్, బిగ్ హ్యాపీ చేంజెస్, హెల్ప్ఫుల్ పీపుల్. మనం స్పిరిచువల్ జర్నీలో ఉన్నామంటే 10 మందికి మేలు చేయాలనేటువంటి ఆలోచన అయితే కంపల్సరీ వస్తుందండి. రిమైన్ పాజిటివ్లో ఉండాలి అని చెప్పి టేక్ యాక్షన్, ఆస్క్ ఫర్ అదర్స్ అని చెప్పి చెప్తుందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
తీసుకున్న కంటెంట్కి ఎవరు డిసప్పాయింట్ కావద్దు, ఇదేం కంటెంట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. స్పిరిచువల్ జర్నీకి వెళ్ళేవారు ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఎప్పుడూ సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి పదే పదే చెప్పుకోండి. తప్పకుండా మనం స్పిరిచువల్ జర్నీలో స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.